అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆర్భాటాన్ని మరొకసారి వారిని వారిస్తూ ముఖ్యమంత్రి సమీక్షలు పేరుతో అలాగే విధాన నిర్ణయాలు ఏది చేసే అవకాశం లేదు కాబట్టి ఇటువంటి హడావిడి చేయొద్దు అని సూచించింది. ఎన్నికల నియమావళి ఏదైనా సరే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికైనా మరో రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అందరికీ వర్తించేదే. ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల క్రితం మా ముఖ్యమంత్రి పైన కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి పైన కూడా ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఎన్నికల కమిషన్ అన్నది అన్ని పార్టీలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని ఎన్నికల సమయంలో అనుసరించవలసినటువంటి పాలించాల్సినటువంటి రూల్స్ని అందరూ బేషరతుగా పాటిస్తేనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతుంది. సో కాబట్టి మనం చూస్తున్నాం, ఎన్నికైన పోలింగ్ ప్రక్రియ 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హడావిడి అయితే తగ్గలేదు. రాజకీయ విమర్శలు చేయటం, అందున ఎలక్షన్ కమిషన్ పైనే తీవ్రమైనటువంటి పూర్తిగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇటువంటిది అండ్ పరిపాలనా పరంగా కూడా రూల్స్కి ఉల్లంఘనగా పనిచేయాలని ప్రయత్నించటం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు తయారైనటువంటి కొన్ని మార్గదర్శకాలని తప్పనిసరిగా పాటించాలని, కేవలం రాజకీయ ఆరోపణలు చేసి ఆయన ఎటువంటి ఎగ్జంప్షన్స్ వీటి నుంచి పొందలేరు. కాబట్టి తెలివైన ముఖ్యమంత్రి అని తాను అనుకుంటాను. కాబట్టి ఒకసారి రూల్స్ని పూర్తిగా ఎన్నికల సమయంలో అవసరించవలసిన నియమావళిని గుర్తుపెట్టుకొని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారని ఆశిస్తాం. అవి పాటించకపోతే ఎన్నికల కమిషన్ నుంచి సరైనటువంటి దానికి కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే అది కూడా చెప్పవలసి ఉంటుంది. మరీ అక్షింతలు వేయించుకోకుండా మరొకసారి ఇటువంటి తప్పిదాలు చేయకుండా ముఖ్యమంత్రి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసినటువంటి ఆదేశాలని పాటిస్తారని, మరలా హడావిడి చేసి తప్పిదం చేయటానికి ప్రయత్నించరని భావిస్తాం. ఈరోజు పత్రికా సమావేశంలో ఉండగా ఒక వ్యక్తి చొరబడి చేసినటువంటి హడావిడి అది నన్ను ఉద్దేశించి చేసింది కాదు. అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా అతనికి ఎంత మాత్రం తెలుసో నాకు తెలీదు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉండటం అన్న విషయం మీడియా ద్వారా తెలిసింది. ఇతని పైన గత సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆదాయ పన్ను శాఖ వారు ఈ వ్యక్తిపై, ఇతను నడిపే కొన్ని సంస్థలపై, రియల్ ఎస్టేట్ కంపెనీలపై కొన్ని రైడ్స్ చేయటం జరిగింది. అలాగే హాస్పిటల్పై రైడ్ చేయటం జరిగింది. దాదాపుగా 500 కోట్ల రూపాయల విలువ చేసే కొన్ని బంగళాలని ఈ వ్యక్తికి ఉన్నట్టుగా తెలుసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వారు అతని నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమిటి, ఎక్కడి నుంచి ఇంత ఆస్తి సంపాదించారని అడిగితే అతను ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీని ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అదేదో ప్రత్యేకంగా నన్ను ఉద్దేశించి చేసింది కాదు. రెండవది, తాను చేసినటువంటి తప్పుడు పనులకి శాఖ, ఆదాయ పన్ను శాఖ తన పని తాను చేసుకుపోతే ఈ రకంగా విచిత్రంగా ప్రయత్నించడానికి వెనుక ఏమన్నా దురుద్దేశం ఉందా, రాజకీయ కారణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో దానిపైన ముందుగానే వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఎందుకంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు మరొక సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కూర్చొని ఉన్నారు.
ఆయన నాపైనే దాడి చేశారంటే ఎందుకంటే నేను ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో హిందూ టెర్రర్ అన్న విషయం పైన నేను ఈ రోజున మాట్లాడాను. భూపేంద్ర యాదవ్ గారు నాతో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, ఆయన బీహార్ రాజకీయాల గురించి మాట్లాడారు. నేను హిందూ టెర్రర్, సాధ్వి ప్రజ్ఞ ఆవిడ్ని మేము భోపాల్లో వ్యక్తిగా ఒక అభ్యర్థిగా నిల్చోబెట్టిన తీరు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చోబెట్టిన దిగ్విజయ్ సింగ్ ఏ రకంగా భారత సంస్కృతిని, హిందూ జాతిని అవమానపరిచే విధంగా అనేక ఉగ్రవాద దాడులకి మరి మన భారతీయుల్నే బ్లేమ్ చేసి ఉగ్రవాద సంస్థల్ని, పాకిస్తాన్ని కూడా వారిని ఒక రకంగా ఆ దాడుల నుంచి తప్పించే ప్రయత్నం చేయటం, హిందూ టెర్రర్ పేరుతో భారతదేశాన్ని అవమానపరచాలన్న ప్రయత్నం చేయటం, ఇవన్నీ వీటిపైన నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రయత్నం జరిగింది. కాకపోతే అతను చేసిన తప్పిదం వల్ల అతనే ఈ రోజున పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మాకెవరికి దానివల్ల నష్టం వాటిల్లలేదు, అది తగలను కూడా లేదు. ఇటువంటి చౌకబారు పనులు చేస్తే ఎవరన్నా మరి జీవితాంతం మర్చిపోలేనటువంటి శాస్త్రి వారికి జరుగుతుంది. సో కాకపోతే దీనిపైన రాజకీయ అభియోగం చేయటం లేదు. తప్పనిసరిగా ఒక వ్యక్తి చేసినటువంటి మరి సెన్సేషనల్ చేయాలని ప్రయత్నమో, మరి ఎవరన్నా వేరే రాజకీయ పార్టీ వారు మరి ఏ పార్టీ అయితే హిందూ టెర్రర్ అని చెప్పి ఇంతకాలం ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజున ప్రజల ముందు దోషిగా నిలబడిందో ఆ పార్టీ వారి హస్తం ఏమన్నా ఈ ప్రయత్నం వెనక ఉన్నదా అన్న కోణంలో కూడా పోలీసు వారు విచారిస్తారని నేనైతే ఆశిస్తాను. వాస్తవాలు ఏవైనా సరే ప్రజల ముందుకు వస్తాయి. ఇది కాదండి, మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి 500 కోట్ల బినామీ సంపత్తిని, ప్రాపర్టీని ఎవరైనా మరి కేవలం 11.5 కోట్లకే కొన్నామని చెప్పటం, ఆ ధనం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పకపోవటం, మరి దానిపైన కేంద్ర ప్రభుత్వం నల్లధనం పైన పోరాటం చేసే దిశగా ఈ వ్యక్తి పైన కూడా అభియోగాలున్న కారణంగా పట్టుకోవటం జరిగింది. మరి అటువంటి వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీని, మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, మా అందరినీ ఏదో మెచ్చుకుంటాడని, కొనియాడతాడని మేము ఎందుకు అనుకుంటాం? తప్పనిసరిగా అతని దొంగ ఆస్తినంతా పట్టుకున్నారు కాబట్టి, అతనిపై అభియోగాలు ఉన్నాయి కాబట్టి మరి అతను మమ్మల్ని విమర్శిస్తాడు తప్పితే మమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటాడు? సో కాబట్టి ఫేస్బుక్లో ఏ విధవ ఏం రాసుకున్నాడు అన్న దాన్ని ఆధారం చేసుకొని ఎవరం కూడా ఆ వ్యక్తి పూర్వోత్తరాలని మనం లెక్క పెట్టలేం. సో కాబట్టి వాస్తవాలు ఏంటో పోలీస్ ఎంక్వైరీలోనే తేలుతుంది. లేదు, నాకు తెలిసి ఈ వ్యక్తి నన్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడటం ముఖ్యంగా హిందూ ఉగ్రవాదం అన్నటువంటి కాంగ్రెస్ చేసినటువంటి తప్పుడు ఆరోపణలపైన సాధ్వి ప్రజ్ఞ భారతీయ జనతా పార్టీ తరఫున క్యాండిడేట్గా నించున్న తరుణంలో నేను చేసినటువంటి వ్యాఖ్యలు మరేమన్నా ఏ పార్టీకైనా నొప్పించాయేమో, ఏ పార్టీ వారైనా ఇటువంటి చర్యకు పాల్పడటానికి మరి ప్రోత్సాహకం చేశారేమో అన్న అనుమానం అయితే తప్పనిసరిగా నాకు కలుగుతోంది. ఎందుకంటే వ్యక్తిగతంగా అతను ఎవరో నాకు తెలియదు, వ్యక్తిగతంగా నాపై దాడి చేయడానికి అయితే రాలేదు. ఇది ఈదర్ ఆ ఇష్యూ పైన దాడి చేయడానికి వచ్చినట్టే కనిపించింది. మరి ఏ పార్టీకి హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడితే మరి ఇబ్బందికరంగా ఈ రోజున ఏ పార్టీకి ఇబ్బందికరంగా మారిందో వారి హస్తం ఏదన్నా ఉందేమో అన్న కోణంలో తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ జరగవలసి ఉంది. థ్యాంక్ యూ.